న్యూస్ ఎపిసోడ్ 6కి అయితే అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 12 మార్చ్, టైం వచ్చేటప్పటికి 5 PM అయితే అవుతుంది. ఇప్పుడు పట్టుకున్న టెక్ న్యూస్ వచ్చేటప్పటికి మొదటి న్యూస్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే ప్రీ టీన్స్ కోసం, అంటే 13 కంటే తక్కువ ఉన్న ఏజ్ పిల్లల కోసం అయితే ఒక కొత్త ఫీచర్ని అయితే రోల్అవుట్ చేసింది. దీన్ని యూజ్ చేసుకొని పేరెంట్స్ అయితే పిల్లలు వాట్సాప్లో ఎవరెవరితో చాట్ చేయాలి, ఏ గ్రూప్స్లో ఉండాలి అయితే పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఆ పిల్లల నెంబర్ కనుక మెసేజ్ చేస్తే పేరెంట్స్ ఫస్ట్ అప్రూవ్ చేస్తేనే అది ఆ పిల్లలు వాళ్ళతో చాట్ చేయగలరు. అలాగే పిల్లలు ఏ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు అనేది కూడా పేరెంట్స్ అప్రూవ్ చేస్తేనే వాళ్ళు జాయిన్ అవ్వగలరు. అలాగే ఈ పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్స్లో ఓన్లీ వాట్సాప్ చాటింగ్ అండ్ కాల్స్కి మాత్రమే పరిమితం అవుతుంది. వాట్సాప్ స్టేటస్, మెటా ఇలాంటి ఫీచర్స్ అయితే వాళ్ళకి అవైలబుల్గా ఉండవు. పేరెంట్స్ అయితే పిల్లలు ఈ సెట్టింగ్స్ని మార్చకుండా పేరెంటల్ పాస్వర్డ్గా ఒక 6 digit పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. దీన్ని సెట్ చేసుకొని పిల్లలు దాన్ని మార్చకుండా అయితే వీళ్ళు జాగ్రత్త పడవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్ ఎందుకు తీసుకొస్తుందంటే చాలా కంట్రీస్లో, మన కంట్రీలో కూడా కొన్ని స్టేట్స్లో అయితే టీనేజ్ పిల్లలకి, ఇంకా తక్కువ వయసు ఉన్న పిల్లలకి అయితే సోషల్ మీడియా ఎలా ఉండకూడదు, లేదా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలని కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. వీటికి అనుగుణంగా వాట్సాప్ అయితే ఈ ఫీచర్స్ని అయితే రోల్అవుట్ చేయబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి యాపిల్ నుంచి. యాపిల్ అయితే ఐఫోన్ ఫోల్డ్ అనే పేరుతో ఈ సంవత్సరం ఒక ఫోల్డబుల్ మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇదైతే బుక్ స్టైల్లో 4:3 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఉండబోతుంది. అయితే యాపిల్ దీంట్లో కొత్త డిస్ప్లే టెక్నాలజీ అయితే వాడబోతున్నట్టు సమాచారం. ఇది ఎందుకు వాడుతుందంటే క్రీజ్, మనం ఫోల్డబుల్ ఫోన్స్కి చూస్తూనే ఉంటాం, మధ్యలో ఒక గీతలాగా ఉంటుంది. ఆ గీతను తగ్గించడం కోసం అయితే వీళ్ళు కొత్త డిస్ప్లే టెక్నాలజీస్ని అయితే వాడబోతున్నారు. ఆల్రెడీ Oppo Find N6లో అయితే ఒక టెక్నాలజీ వాడి ఈ క్రీజ్ని అయితే చాలా వాటికి తగ్గించడానికి అయితే ప్రయత్నించారు. అలాగే ఈసారి మొదటిసారి యాపిల్ అయితే పంచ్ హోల్ కెమెరా అయితే రానుంది. ఇప్పటికి మనం నార్మల్ నాచ్, అలాగే డైనమిక్ ఐలాండ్ అయితే చూసాం. కాకపోతే ఈసారి పంచ్ హోల్ కెమెరాతో రానుంది. అలాగే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. అలాగే ఈసారి ఫేస్ ఐడితో పాటు ఫింగర్ ప్రింట్ కూడా రాబోతుంది. పవర్ బటన్ యూజ్ చేసుకుని అయితే వీళ్ళు ఫింగర్ ప్రింట్ అయితే రీడ్ చేయబోతున్నారు. అలాగే దీని పేరు ఐఫోన్ అల్ట్రా అని పెట్టొచ్చని సమాచారం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి వివో నుంచి. వివో అయితే వివో Y51 Pro 5G అనే పేరుతో ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఈ ఫోన్ అయితే వివో Y31 Pro 5Gకి అయితే సక్సెసర్ గా రానుంది. ఈ Y31 Pro మొబైల్ అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అయితే లాంచ్ అయింది. ఒకసారి దీని స్పెక్స్ కనుక చూసుకుంటే 6.75 inch LCD 120Hz HD+ డిస్ప్లే. అలాగే దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek Dimensity 7360 టర్బో, 8GB LPDDR4X RAM, 256GB 128GB UFS 3.1 స్టోరేజ్. బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి 7200 mAh బ్యాటరీ, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్తో రానుంది. కెమెరా వచ్చేటప్పటికి 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, అలాగే ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా వాడబోతున్నారు. దీంట్లో IP6869 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో అయితే రానుంది. ఇది Android 16 అలాగే Origin OS 6తో అవుట్ ఆఫ్ ద బాక్స్ రానుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 25,000 రూపాయలు అయితే పెట్టారు. 8GB 128GB వేరియంట్ వచ్చేటప్పటికి. అలాగే 8GB 256GB వేరియంట్ వచ్చేటప్పటికి 28,000 రూపాయలు అయితే పెట్టారు. ఈ ప్రైజెస్ అయితే వీళ్ళకి మైండ్ నుండి పెడుతున్నారో మైండ్ లేకుండా పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువైపోయినాయి. కాకపోతే ఈ ఫోన్స్ అయితే ఆఫ్లైన్ ఆడియన్స్ని టార్గెట్ చేసి తెచ్చే ఫోన్స్. అయినా ఇంత రేటు పెట్టి ఈ ఫోన్ కొనటం అంటే ఇంకా సాహసం అనే చెప్పాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఐక్యూ నుంచి. ఐక్యూ అయితే ఐక్యూ G11X అనే పేరుతో ఇవాళ ఇండియాలో అయితే ఒక ఫోన్ లాంచ్ చేసింది. ఆల్రెడీ ఐక్యూ G10X అనే పేరుతో ఒక ఫోన్ అయితే లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేసింది. దానికి సక్సెసర్గా ఈ G11X అయితే రానుంది. ఈ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేటప్పటికి 6.76 inches ఫుల్ HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో రానుంది. ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek Dimensity 7400 టర్బో, LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్తో రానుంది. కెమెరాస్ విషయానికి వచ్చేటప్పటికి 50 MP Sony IMX852 మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, అలాగే 32 MP సెల్ఫీ కెమెరా అయితే రానుంది. బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి 7200 mAh బ్యాటరీ, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్, Wi-Fi 6, Bluetooth 5.4 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP6869 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో అయితే రానుంది. దీని ప్రైస్ కనుక చూసుకుంటే ఇది 19,000కి అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ ఐక్యూ G10X లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన ఫోన్ అయితే దీనికంటే ఒక 5,000 తక్కువకే మనకు దొరుకుతుంది. వీటి డిఫరెన్సెస్ సంగతి కనుక వస్తే డిస్ప్లే వచ్చేటప్పటికి ఇదైతే 6.76 inches ఉంటుంది. G10X వచ్చేటప్పటికి 6.72 inches ఉంటుంది. బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి ఈసారి 7000 mAh బ్యాటరీ అయితే పెంచారు. కెమెరా విషయానికి వచ్చేటప్పటికి సెల్ఫీ కెమెరా లాస్ట్ టైం 8 MP సెల్ఫీ కెమెరా ఉండేది, ఈసారి 32 MP అయితే మార్చారు. ప్రాసెసర్ వచ్చేటప్పటికి 7300 నుంచి 7400 టర్బోకి అయితే అప్గ్రేడ్ అయింది. ఈ చేంజెస్కి అయితే వీళ్ళు 5,000 ప్రైస్ అయితే పెంచారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైజెస్ని బట్టి చూస్తే ఈ ఫోన్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించినా కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైజెస్కి పర్లేదు అనుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం మంచి ప్రైస్కి తెచ్చుంటే ఈ ఫోన్ ఇంకా చాలా మంచి ఫోన్ అవుతుంది. ఆఫర్స్లో ఈ ఫోన్ ఇంకా మంచి ప్రైస్కి దొరికే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఆఫర్స్లో అయితే ఈ ఫోన్ చెక్ చేయొచ్చు. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇవే. మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. దిస్ ఇస్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.